కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 78వ రోజు, మార్చ్ 19వ తేదీ. అంశము: ఇది లవోదికయ ఇంకా ముగియలేదు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రకటన 1వ అధ్యాయం 11వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. సహోదరుడా బ్రెన్హాం, లవోదికయ సంఘకాలం ముగిసిందని మీరు ఇటీవల ప్రకటనలు చేశారా? లేదండి, అది ముగిసిందని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను అలా చేస్తే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదా నేను తప్పుగా చెప్పాను. ఇది చివరి సంఘకాలం, ఇది సంఘకాలాల ముగింపు. లవోదికయ ఇది ముగియలేదు. అది ముగిసినప్పుడు అది వెళ్ళిపోతుంది. కాబట్టి సంఘం ఇక్కడ ఉన్నంతకాలం అది ముగియదు. చూడండి, సంఘకాల ముగింపు అయిందా? మరియు అది సమసిపోయి వధువు పిలవబడిందా? మనం ఇప్పటికే శ్రమల కాలంలోకి ప్రవేశించామా? లేదు, అలా కాదు. నాకు దానిపై ఎక్కువ సమయం ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాను. చూడండి, వధువు అనేది సంఘం నుండి తీసివేయబడినప్పుడు అప్పుడు సంఘకాలం ముగుస్తుంది. లవోదికయ ఘోరమైన స్థితికి వెళ్తుంది. వధువు మహిమలోకి వెళ్తుంది. ఆ తర్వాత నిద్రిస్తున్న కన్యకల కోసం 3.5 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇశ్రాయేలు తన ప్రవచనాన్ని పొందుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలుపై శ్రమలు మొదలవుతాయి. ఆ తర్వాత అన్నింటినీ నాశనం చేసే హర్ మెగెద్దోన్ అనే యుద్ధం వస్తుంది. ఆ తర్వాత వధువు తన వరుడితో కలిసి 1000 సంవత్సరాలు అంటే 1000 ఏళ్ల పాలన కోసం తిరిగి వస్తుంది. దాని తర్వాత తెల్లని ధవళ సింహాసనం, తీర్పు వస్తుంది. దాని తర్వాత కొత్త ఆకాశాలు, కొత్త భూమి మరియు దేవుని నుండి, పరలోకం నుండి దిగి వచ్చే నూతన నగరం వస్తుంది. నిత్యత్వం మరియు సమయం కలిసిపోతాయి. ఆమె నిజమైన క్రీస్తు వధువు. ప్రతి సంఘకాలములలో నుండి వధువు ఎన్నిక చేయబడింది. మొదటి ముద్ర. ఇప్పుడు క్రీస్తు సేవకుడిగా మారటానికి ఇది అవసరం. క్రీస్తు తన సంఘాన్ని 7 సంఘకాలాలలో నిర్మించాడు. ఆయన వధువు ఒక స్త్రీ. సంఘం 7 సంఘకాలాలు వధువును రూపొందిస్తాయి మరియు తయారు చేస్తాయి.
ఈ కాలంలో నుండి కొంతమంది, ఆ కాలంలో నుండి కొంతమంది, మరియు ఆ కాలంలో నుండి కొంతమంది అందరూ కలిసి ఒక పిరమిడ్ ఆకృతిలో రూపుదిద్దుకుంటారు. వాక్యము తప్పనిసరిగా వాక్య వధువు సంఘానికి అందించబడాలి. సంఘము తనలో నుండి క్రీస్తు కోసం ఒక వధువును విడిపించబడాలి. అన్ని కాలాలలో నిద్రించిన వారు పాదము నుండి తల వరకు వాక్యముపై ఆధారపడి వచ్చిన వధువును రూపొందిస్తారు. ఆమె మరింత గొప్పది అవుతుంది, మీకు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. అలాగే శరీరం పెరిగినట్లే క్రీస్తు శరీరం కూడా పెరుగుతుంది. ఈ తర్వాత చివరకు శిరస్సు దానికి చేరుకుంటుంది. దాని శిరస్సు ఇప్పుడు మనం గమనిస్తే, ఎందుకంటే అది మొత్తం శిరస్సుతో ముడిపడి ఉంది. శిరస్సు తిప్పుతుంది, లాగుతుంది. సంఘకాలాలన్నిటిలో దేవుడు అన్యజనులతో వ్యవహరించి వారిలో నుండి ఒక అన్యవధువును తనకు తానుగా ఏర్పరచుకును. సంఘకాలాలు మరియు అన్యజనులు మరియు అన్యజనుల సంపూర్ణత అనేవి ఒక విషయాన్ని సూచిస్తాయి. ఎఫెసీ సంఘకాలం అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ మంచి అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని గణనామాన్ని ఎల్లప్పుడూ మనం హెచ్చించి ఆయన్నే మహిమపరిచే గొప్ప ప్రజలముగా ఎల్లప్పుడూ మనం సిద్ధపడుతూ ఈ లోకంలో ఎల్లప్పుడూ ఆయనకు మహిమార్థంగా మనం జీవిస్తూ ఉంచుతున్న ఆయన కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం చదువుకున్న అంశము ఇంచుమించుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్గా ఉంది కనుక దీనికి అంత వివరణ అవసరం లేదు. మనము దీని గురించి క్లుప్తంగా చిన్న సారాంశాన్ని తెలుసుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, లవోదికీయ సంఘకాలం మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘకాలాల గురించి. అయితే ఈ అంశము 7 సంఘకాలాల్లో ఆఖరిదైనటువంటి లవోదికీయ సంఘకాలం. ఈ సంఘకాలం గురించి మరి దేవుడు ఎంతో గద్దిస్తూ బుద్ధి చెప్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కనుగొనగలం. 6 సంఘకాలాల్లో నుంచి దేవుడు తన వధువును నిర్మించుకుంటూ అనేక మందిని ప్రవక్తలను పంపిస్తూ ఆయన తన ప్రజలను వేరుపరిచి సంఘము నుండి తన వధువును వేరు చేసుకుంటూ వధువును తయారు చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, లవోదికీయ సంఘకాలను మనం గమనించినట్లయితే అది ఇంకా ముగియలేదు అని ప్రవక్త చెబుతున్నాడు. అవును, వధువు భూమిపై ఉన్నంతకాలం లవోదికీయ ముగియబడదు. కానీ లవోదికీయ సంఘకాలంలో నుండి వధువు ఇంకా ముందుకు సాగింది. వధువు కాలంలో ఉన్నదని మనం ఎరుగుదాం. కానీ లోకమంతటికి ఇది లవోదికీయ కాలమే. ఈ లవోదికీయ కాలాన్ని దేవుడు గుడ్డిదని, నులివెచ్చని స్థితిలో ఉన్నదని, దౌర్భాగ్యురాలని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి కొంచెం కూడా చోటు ఇవ్వని ఈ లవోదికీయ సంఘకాలంలో ఆయన తన గొప్ప వర్తమానాన్ని తన ప్రజల కోసం పంపి ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. మనం 10 మంది కన్యకలను గమనించినట్లయితే 10 మంది కన్యకలే, కానీ అందులో 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులుగా మనం చూస్తూ ఉంటాం. కానీ బుద్ధిగల కన్యకులు ఎల్లప్పుడూ తన సిద్ధుల్లో నూనెను నింపుకొని తన సిద్ధులు ఆరిపోకుండా ఆయన రాక కొరకు ఎదురు చూసిన రీతిగానే ఈరోజు వధువు ఎల్లప్పుడూ వాక్యాన్ని తన హృదయంలో నింపుకుంటూ ఎల్లప్పుడూ ఆత్మ మంటతో, ఆత్మపు వెలుగుతో తమ హృదయాలు ఎప్పుడు వెలుగుతూ ఉండేలాగా వాక్యాన్ని నింపుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు సిద్ధపడుతూ ఉన్నాయి. కానీ ఆ బుద్ధిలేని కన్యకులు తమ సిద్ధుల్లో నూనె నింపుకోకుండా వారి దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చినప్పుడు వారు నూనె కొరకు బుద్ధిగల కన్యకులను అప్పడుగినట్టుగా మనం చూస్తున్నాం.
అదే రీతిగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని వీరు కూడా సంఘమే, కానీ వీరి హృదయాల్లో దేవునికి చోటు లేని కారణంగా వారి హృదయాలు, వారి సిద్ధలు ఆరిపోయే స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి టైంలో మన ప్రియుడు వచ్చి తన వధువును, తన కొరకు సిద్ధంగా ఉన్న వారిని కొనిపోయే సమయం ఇది. మీ అందరికీ తెలుసు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి. అదే మాదిరిగా ఈరోజు సంఘము, వధువు ఉన్నాయి. అయితే వధువు ఎప్పుడైతే సంఘం నుంచి వేరు చేయబడి ఎత్తబడుతుందో ఆ తర్వాత సంఘంపై శ్రమలు విసరబడతాయి. మనం చదువుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తుందనేది. నిజంగా మనం చూస్తూ వచ్చాం. సంఘము శ్రమల్లోకి నెట్టివేయబడుతుంది. ఈ భూమి ఆకాశములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవటం, కొత్త ఆకాశము కొత్త భూమి రావటం, దేవుడు తన వధువుతో 1000 ఏండ్ల పరిపాలన చేయటం, ఇలాంటి విషయాలన్నీ మనం చదువుకుంటూ వచ్చాం. మీరు విన్నారు. నిజంగా ప్రియ సోదరులారా, క్రీస్తు తన వధువును ఎల్లప్పుడూ 6 సంఘకాలాల గుండా నిర్మించుకుంటూ వచ్చాడు. వారందరూ క్రీస్తు కొరకు ముద్రింపబడి నిద్రిస్తూ ఉన్నారు. ఈరోజు సజీవులుగా ఉన్న మనము యథార్థంగా క్రీస్తు యొక్క వాక్యాన్ని మనలో నింపుకొని క్రీస్తు కొరకు యథార్థంగా జీవిస్తూ ఉన్నట్లయితే కనురెప్ప పాటలు మనము కూడా ఎత్తబడతాం. క్రీస్తుతో ఆ పెండ్లి విందులోకి వెళ్ళిపోతాం. అదే సమయంలో భూమిపైన 3.5 సంవత్సరములు భయంకరమైన శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. ఆ శ్రమలు తట్టుకోలేనంత ఘోరంగా ఉంటాయి. నిజంగా ఆ శ్రమల గురించి వివరించాలంటే ఇది సమయం కాదు. కానీ యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం తప్పించుకోవాలంటే నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన గొప్ప వాక్యాన్ని మన సిద్ధుల్లో నింపుకున్నట్లయితే ఆ యొక్క ఘోరమైన పరిస్థితి నుంచి, ఆ ఘోరమైన ఉగ్రత నుంచి మనం తప్పించుకొని మరణంలోకి కాక జీవంలోకి వెళ్ళిపోతాం. నిజంగా అలాంటి గొప్ప కృపను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త యందు విశ్వాసం ఉంచి ఆ ప్రవక్త తెచ్చిన గొప్ప వర్తమానాన్ని మనం విశ్వసించినట్లయితే ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని మనలో నింపి అది మనలను ఎత్తబాటులోకి తీసుకువెళ్తుంది. కానీ ఈ వాక్యం మనలో నింపబడకపోతే మనం విడవబడే జాబితాలో ఉండి తీర్పులోకి వెళ్ళబోతూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, 2 మన ముందే పెట్టాడు. ఈ కాలానికి చెందిన వాక్యాన్ని మనం ఎన్నుకుంటే నిశ్చయంగా మనం ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నాం. ఈ కాలానికి చెందిన వాక్యంలో మనం ఉండకపోతే మనం విడవబడి శ్రమల గుండా వెళ్ళి తీర్పులోకి వెళ్ళబోతున్నాం. ఆయన ముందు తీర్పులోనికి వెళితే ఎవరూ గెలవలేరు సుమా. కనుక ప్రియ సోదరులారా, మనకు ఇంకనూ వెలుగుంది, ఇంకనూ మన కొరకు వాక్యం ఉన్నది. ఆయన కార్చిన రక్తం మనల్ని రక్షించడానికి ఇంకనూ సిద్ధంగా ఉన్నది. కనుక ఈ లవోదికే సంఘకాలంలో ఉన్న పరిస్థితులను గమనించి లవోదికే సంఘకాలాన్ని దాటి వెళ్ళినటువంటి వధువుతో ఆ వాక్యంలో మీరు కూడా పాలిభాగస్తులు అయినట్లయితే, ఆ వాక్యాన్ని మీరు కూడా అంగీకరించినట్లయితే ఎత్తబాటులో మనము కూడా పాలిభాగస్తులం అవుతాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచి లవోదికే సంఘకాలంలో ఉన్న నులివెచ్చని పరిస్థితులను గుర్తించి క్రీస్తు కొరకు యథార్థంగా, క్రీస్తు కొరకు పౌరుషంగా బ్రతికే గొప్ప విశ్వాసవీరులుగా ఉంటూ స్థిరమైన భక్తితో యథార్థంగా జీవిస్తూ ఎత్తబాటు కొరకు స్థిరంగా నిలబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము యెహోషువ 1, 2, 3 అధ్యాయములు, మార్కు 16వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలకు మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.
సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత తెచ్చిన వర్తమానము గ్రంథమును ఇచ్చినది మర్మములు చూపినది గ్రంథమును ఇచ్చినది మర్మములు చూపినది ముద్రలను విప్పినది ముద్రలను విప్పినది తండ్రుల దట్టు పిల్లల్ని తిప్పే వర్తమానము అపోస్తుల బోధను చెప్పే వర్తమానము తండ్రుల దట్టు పిల్లల్ని తిప్పే వర్తమానము అపోస్తుల బోధను చెప్పే వర్తమానము మహిమగు బాట చూపినది ఆవలిగట్టు చేర్చునది మహిమగు బాట చూపినది ఆవలిగట్టు చేర్చునది సదాకా